మళ్ళీ తప్పిన ఎగ్జిట్ పోల్స్ అంటూ చూస్తున్నాం. ఫీల్డ్లో ఓటర్ నాడిపట్టులో విఫలం, తమిళనాడులో నిజమైన యాక్సెస్ మై ఇండియా అంచనా. సో ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఒకసారి దాని గురించి చాలా స్పష్టంగా మీకు కొన్ని విషయాలు చెప్తా. ఈ యొక్క సర్వే సంస్థలు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నాయి అనేది ఒకసారి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొత్తం కూడా తలకిందులు. గతంలో ఉండే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిజల్ట్స్ వస్తుండే, కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలు మరి నిజంగా చేస్తున్నాయా లేవో తెలియదు, కానీ చాలా సంస్థలు కూడా ఈ మధ్యకాలంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తరచూ తప్పుతున్నాయి. ఫీల్డ్లో ఓటర్ నాడి పట్టడంలో విఫలమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ముగిగానే గత నెల 29 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలయ్యాయి. ఇందులో ఒక యాక్సిస్ ఇండియా మినహా అన్ని పోల్స్టర్స్ తమిళనాడులో డిఎంకేని గెలుస్తున్న అంచనా వేశాయి, కానీ డిఎంకే ఓడిపోగా టీవీకే ప్రపంచం సృష్టించింది. కేరళలో చాలా వరకు అంచనాలు నిజమయ్యాయి, కానీ అంచనా వేసిన విసీట్ల వాస్తవంలో కంటే ఎక్కువగా ఉన్నాయి. సో అదేవిధంగా ఎల్డీఎఫ్ ఈ అంచనాల కంటే దారుణంగా ఓడిపోయింది. పశ్చిమ బెంగాల్లో అన్ని రకాల అంచనాలు వచ్చాయి. పీ మార్క్, చాణక్య స్ట్రాటజీలు బీజేపీకి 150 మించి సీట్లు వస్తాయని అంచనా వేగా జేవీసీ మ్యాట్రిక్స్లు 130 నుంచి 150 వస్తాయని పేర్కొన్నాయి. పీపుల్స్ ప్లస్ జన్మత్ పోల్స్ మాత్రం బీజేపీకి 100 కూడా దాటవని అంచనా వేశాయి, కానీ వాస్తవంగా బీజేపీకి 206 సీట్లు రావడం జరిగింది. సో అంటే ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సర్వే సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫేక్ అనేది మరొకసారి రుజువు అయిపోయింది. ఏ ఒక్క సర్వే సంస్థ కూడా చాలా క్లియర్గా ఇవ్వలేదు. యాక్సిస్ మై ఇండియా కూడా ఏమి ఇచ్చింది నాకు తెలియదు, కానీ ఒక తమిళనాడులో నిజమైంది, మిగతాదంతా అటు ఇటు అయినట్టుగా కనబడుతుంది తప్ప ఏం లేదు. సో ఇది అంటే సర్వే సంస్థలు మీరు గమనించండి. సర్వే సంస్థలు ఏ పార్టీ కనుక సర్వే సంస్థలు వాళ్ళకు వర్క్ ఇస్తుందో, ఏది సర్వేలు చేయమని వర్క్ ఇస్తుందో వాళ్ళకు ఫేవరబుల్గా సర్వేలు ఇస్తూ ఉంటాయి. ఇది గమనించండి. ఇది చాలా దారుణమైన విషయం. సో ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని పరిణామం, టీవీకే ఘన విజయం. ఎగ్జిట్ పోల్స్ ఏ సంస్థ కూడా దీన్ని అంచనా వేయలేదు. ఒక యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రమే టీవీకే ప్రపంచాన్ని ఊహించింది. అలాగే మిగిలిన రాష్ట్రాల అంచనాలను అటు ఇటుగా సరిగ్గానే అంచనా వేసింది. కాగా గందరగోళంగా అంచనాలు వెలువడ్డ పశ్చిమ బెంగాల్పై ఈ సంస్థ అంచనాలు రద్దు చేసుకుంది. తమకు సరిపడా శాంపిళ్లు రాలేవని, ఓటర్లు మాట్లాడడానికి భయపడుతున్నారని పేర్కొంది. అందుకే అంచనాలు ఇవ్వడం లేదని వివరించింది అంటూ చూస్తున్నాం. 100% ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తారుమారైనాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఈ సర్వే సంస్థల యొక్క దుర్మార్గం అన్ని గమనించండి. అంతా ఏం సర్వేలు చేయరండి. కొన్ని సంస్థలు అయితే ఏం సర్వేలు చేయవు. అసలు మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సర్వే సంస్థలు అయితే ఎంత విచిత్రంగా అంటే, తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి కొన్ని సర్వే సంస్థలు ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ఏది గెలిస్తే ఎగ్జిట్ పోల్స్ ఇస్తాయి, తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ఏదైనా గెలిస్తే ఇస్తుంది, అస్సాంలో ఇస్తుంది. అంటే వీళ్ళు అక్కడ పోయి సర్వే చేస్తారా? ఈ సర్వే సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే సర్వే చేస్తారు అక్కడ చేయకుండా ఎట్లా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ చెప్పండి. ఒకవేళ వాళ్ళకు అక్కడ వర్క్ అని రావాలి, వర్క్ వస్తే ఏమైనా చేసిరా అంటే నాకు డౌటే. ఇట్లా చాలా సర్వే సంస్థలు తమకు అసలు అక్కడ కనీసం ఒక్క ఓటర్ శాంపిల్ కూడా తీసుకోకుండా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. ఇది నేను చూసి గమనించాను. చాలా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక్క వర్క్ కూడా లేదు, ఇచ్చేయరు. ఒక్క ఓటర్ శాంపిల్ కూడా తీసుకోకుండా ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇస్తారు. ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. ఎన్నికలు రాగానే ఇన్ని గెలుస్తాయి చెప్పేసి ఆ సర్వే సంస్థ ఏం చేస్తుంది, ఈ సర్వే సంస్థ ఏం డేటా ఇచ్చింది, అవేం చేస్తారు, ఇవేం చేస్తాయి చెప్పేసి వాటిని క్రోడీకరించుకొని ఒక రిపోర్ట్ రాసి ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సంబంధించి నాకు అర్థం కాదు. 100% ఇది సర్వే సంస్థలు మార్చుకోవాలి. మీకు అంటే వర్క్ ఇస్తే చేయండి, చేసి రిజల్ట్స్ ఇవ్వండి, కానీ వర్క్ ఇవ్వకుండా మీరు ఏం చేయకుండా చేయడం అనేది ఇది ప్రజల్ని మభ్యపెట్టడం మాత్రమే. దేనికి కూడా క్రెడిబిలిటీ లేనట్టే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.